మోరార్లెస్ ఒక రకమైన ఒపీనియనే వ్యక్తమవుతోంది. కొద్దిగా ఫిగర్స్ 10-15 నంబర్స్ తేడా ఉన్న ఒక రకంగానే ఉంది. ఇదంతా కూడా కూటమి ప్రభంజనం ఉంది ఈ జిల్లాలో అని. రాయలసీమ విషయంలో మాత్రం డివైడ్ టాక్ వస్తుంది. రాయలసీమలో ఈసారి వైసీపీకి సీట్లు తగ్గుతాయి, పోయినన్నిసారి రావు అనేవాళ్ళు కొందరు, వైసీపీ కంటే కూటమికే ఎక్కువ వస్తాయి అనేవాళ్ళు కొందరు, లేదా పోటాపోటీగా హోరాహోరీగా ఉంటుంది 50-50 ఉంటాయేమో అనేవాళ్ళు కొందరు. ఇట్లా రకరకాలుగా అసలు కొన్ని అయితే ఎలా ఉన్నాయంటే కడపలో కూడా కూటమి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది, పులివెందుల్లో జగన్ మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. ఇట్లాంటి అంచనాలు వస్తూ ఉన్నాయి. అనంతపురంలో ఆల్మోస్ట్ స్వీప్ ఏదన్నా వస్తే 2 సీట్లు వస్తాయేమో అన్నట్టుగా ఉంది అనంతపురం పరిస్థితి. కర్నూలులో మెజారిటీ సీట్లు కూటమికి వస్తాయి, బట్ వైసీపీ అక్కడ చెప్పుకోదగ్గ సీట్లే సాధిస్తుందని. ఏవో రకరకాల అంచనాలు, రకరకాల సర్వేలు చూసాం మనం. సో ఇప్పుడు మనం శ్రీనివాసనాయుడు గారు రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని అడిగితే మిమ్మల్ని మీ దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ ప్రకారం మీరేం చెప్తారు ప్రేక్షకులకి? అవుట్ ఆఫ్ 52 కాన్స్టిట్యుయెన్సీస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైట్ బ్యాగ్ 28 సీట్స్ అండి. 28 అండి. యా 28 అంటే ఇంకా 34 మహా అయితే ఒక టూ డేస్ 1వ తారీఖు ఈవినింగ్ వరకు కానీ అయితే విల్ గెట్ ద క్లియర్ కట్ పిక్చర్ కదా. మీరు 2 days బిఫోరే మొత్తం యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. నో అంటే ఒకటి మనం యాక్చువల్ ఫిగర్స్ అంటే మనం 4 వరకు ఆగాలి, తప్పదు. ఇన్ని రోజులు ఆగలేదా? ఆగకపోతే ఏం చేస్తాంలే. కానీ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఆ రోజున ఫిగర్స్ ఎలాగో మీరు అందరూ ఫిగర్స్ సహా డిస్క్లోజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక దారుణం జరుగుతుంది శ్రీనివాసనాయుడు గారు. మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ టెన్షన్లో మందు అలవాటు ఉన్నవాడు డబల్ మందు తాగేస్తున్నాడు రోజు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిగరెట్ అలవాటు ఉన్నవాడు సిగరెట్ తాగేస్తున్నాడు. బెట్టింగ్లు అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఎకరాలకు ఎకరాలు తాకట్టు పెట్టేస్తున్నారు. ఈ ఇళ్ల స్థలాలు ఆస్తులు తాకట్టు పెట్టి బెట్టింగ్లు వేస్తున్నారు. పొరపాటు మొన్నటిదాకా మనం వైసీపీ గెలుస్తుందని వేసాం కదా, రివర్స్ అయ్యింది ఏంటి అని మళ్ళీ ఇటుగా వస్తున్నాడు. లేకపోతే కూటమి గెలుస్తుందని వేసాం కదా, డబ్బులు పోతాయేమో అని ఇటుగా వస్తున్నాడు. మళ్ళీ ఇవి అవి 2 కలిపిపోతాయేమో అర్థం కాని ఒక దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసమైనా కొంతలో కొంత వాళ్ళకు ఒక ఆలోచన వస్తుందేమో అని ఆలోచన. రైట్, ఓకే. 28 వైసీపీకి వస్తే ఇందాకలా 1 minute అంటే స్మాల్ డీవియేషన్. ఇందాకలా వాట్సాప్లో మెసేజ్ ఒకటి వచ్చిందండి. ఒకటి జూన్ 9వ తారీఖున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి మెనూ లిస్ట్ కూడా తయారు చేసిండ్రండి. మీకు కావాలంటే పంపిస్తా. మెనూ లిస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ మెనూ లిస్టు బోగస్ అని నాకు తెలుసు. సర్క్యులేటెడ్ అండి. కాదు కదండి, అదంతా ట్రాష్ అండి, అదంతా బుల్షిట్ ట్రాష్. మెనూ అంటే ఇప్పుడు ఆ మెనూ అనేది ఒక బుల్షిట్. ఇంతకు మించి నేనే అనడానికి లేదు ఇంకా. ఎందుకంటే ఎంత దారుణంగా తయారయ్యారంటే వీళ్ళు టికెట్లు రేట్లు పెంచేశారని, లేకపోతే హోటల్స్లో రూములు దొరకట్లేదని చెప్తుంటే మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ రూములే లేవు. హోటల్స్లో రూములు బుక్ అవ్వాలి, ఖాళీగా ఉన్నాయి. ఆక్యుపెన్సీ ఎలక్షన్ ముందు ఉన్న ఆక్యుపెన్సీ ఇది పడిపోయింది. ఇప్పుడు ఆక్యుపెన్సీ లేదు హోటల్స్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో మెనూలు బుక్ చేయడం. అందుకే నేను మొన్న నా లైవ్లో ఒక సెటైర్ వేసా. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఖాళీ లేకుండా ఫ్లైట్లు దిగడానికి ఖాళీ లేనన్ని ప్రైవేటు చాపర్లు, ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లు బుక్ చేసుకున్నారంటే చాలామంది ప్రమాణ స్వీకారం రావడానికి. ఎక్కడ దింపాలో తెలియక ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు నెత్తి పట్టుకున్నారని చెప్పి సెటైర్ వేసాను నేను. అలా ఉంది పరిస్థితి అక్కడ. అట్లా జోకులు వేసుకోవాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ. సరే, ఓకే. మీ అంచనా ప్రకారం 28 వైసీపీ, 22 కూటమి, అంతేనా? సారీ 24. 24 అండి. అదే 24. అంటే ఎట్లా జిల్లాల వారీగా చెప్పమంటే ఎలా చెప్తారు మీరు? చిత్తూరు ఎలా ఉండొచ్చు?